గోవిందా గోవింద. సప్త శనివారం వ్రతం చేసుకున్నానండి నేను. సప్త శనివారం వ్రతం అంటే 7 వారాలు చేయాలి యాక్చువల్గా, కానీ వడ్డీ కాసుల వాడు కదండి తిరుమల వెంకటేశ్వర స్వామి, అందుకని 8వ వారం కూడా చేసుకోవాలన్నమాట. అందుకని ఈరోజు 8వ వారం అండి, పూర్తి అయిపోయింది. ఏ ఆటంకాలు లేకుండా చాలా చక్కగా చేసుకున్నానండి పూజ అంతా. మా వారు కూడా నాకు బాగా సహకరించారు, అందుకని పూజ చాలా సూపర్గా చేసుకున్నాను. 7వ వారం మీరు బ్లాగ్స్ అన్ని చూసే ఉంటారు. ఆ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి 7 జంటలు పిలిచి అప్పుడు కూడా చేసుకున్నాను. ఇప్పుడు 8వ వారం అండి. మా ఫ్రెండ్స్ని సాయంత్రం టిఫిన్కి రమ్మని చెప్పాను అనమాట. అల్పాహారం వాళ్ళు చేసి ఇంకా సమాప్తం అయిపోతుందండి. అయితే సప్తశని వ్రతం చాలా కష్టమేమో అనుకుంటారు, నేను కూడా అలా అనుకున్నానండి. ఫస్ట్ వారం ఎలా చేయలే ఏంటో అనుకున్నాను, కానీ చాలా ఈజీ అండి. ఏం లేదు, అసలు మనం ఒక వెంకటేశ్వర పట్టము ఉండాలన్నమాట. వెంకటేశ్వర స్వామితో పాటు అలివేలు మంగ పద్మావతి ఫోటో ఉంటే ఇంకా మంచిది. ఒకవేళ లేదనుకోండి, లక్ష్మీదేవిని పక్కన ఇలాగ లక్ష్మీదేవిని పక్కన పెట్టుకొని మనం పూజ చేసుకోవాలన్నమాట. గోడకి ఎలా ఆంచుకొని ఒక పీటకి అలికి పసుపది రాసి బొట్లయి పెట్టి పద్మావతి వేసుకొని ఆ పీట మీద ఏమో వెంకటేశ్వర స్వామి పెట్టి అలాగే లక్ష్మీదేవిని పక్కన పెట్టుకొని మనం పూజకి సిద్ధం అవ్వాలండి. అయితే వెంకటేశ్వర స్వామి సప్త శనివారం వ్రతం అంటే శనైశ్వర వ్రతం కూడా కలిసి వస్తుంది అనమాట. అందుకని నైవేద్యాలు సిమ్మిడి ఉండలు చేయాలన్నమాట. 7 ఉండలు చేయాలండి. 7 ఉండలు చేసి అది ప్రసాదం కింద పెట్టాలి. అలాగే చలివిడి, వడపప్పు, పానకం ఇవన్నీ పెట్టాలన్నమాట. అలాగే నల్ల ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదా, అవి కూడా. ఇవే అనమాట నైవేద్యాలు. వెంకటేశ్వర స్వామికి సప్త శనివారం వ్రతంకి నైవేద్యాలు ఇవేనండి. మీ తర్వాత మీకు శక్తి ఉందనుకోండి, పులిహోర చేసుకోవచ్చు, అలాగే ప్రసాదాలు ఏవైనా సరే చేసుకోవచ్చు. కానీ మస్ట్ అండ్ షుడ్గా ఈ 7 చిమ్మిడుండలు, చలివిడి, వడపప్పు ఇవి ఉంటే సరిపోతుంది అనమాట. కానీ 7 అసలైన ఏంటనుకుంటున్నారు, 7 పిండి ప్రమిదలు చేసుకోవాలి. ఇదేనండి అసలైనది. ప్రీతిపాత్రుడు అనమాట వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదల్లో ఒత్తి దీపం వెలిగించి ఇస్తే ఎంతో ఇష్టం అంట అతనికి. బియ్యం పిండిలోనేమో బెల్లము, ఆవు నెయ్యి, అలాగే అరటిపండు ఇదంతా కలుపుకొని చక్కగా పిండి ప్రమిదలు తయారు చేసుకొని ఆ 7 దీపాలకు చేసుకొని ఆ 7 దీపాలను కూడా ఆ తండ్రికి సమర్పిస్తే ఆ తండ్రి ఎంతో సంతోషపడతాడండి. మనం కోరిక ఏదైతే ఉందో అది ముడుపు కట్టుకోవాలన్నమాట. ఫస్ట్ వారమే ముడుపు కట్టుకొని అది మొదటి వారమే మనం అక్కడ పెట్టుకొని ఈ 8 వారాలు కూడా మనం అక్కడ పెట్టి తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆ ముడుపు అందులో వేయాలి. ఒకవేళ మనం తిరుపతి వెళ్ళలేదనుకోండి, వాడపల్లి వెళ్ళి అక్కడ కూడా వేసుకోవచ్చు. అలాగే మన దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఎక్కడైనా సరే వేసుకోవచ్చు. నేనైతే తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ముడిపు వేసుకుందాం అనుకుంటున్నాను. కానీ ఇంత బేగా వెళ్ళే ఛాన్స్ ఆ భగవంతుడు మళ్ళీ నాకు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే నేను అక్కడికి వెళ్ళి ముడుపు వేస్తాను అనమాట. ముడుపు అందులో వేస్తానండి. ఇంతే అనమాట వెంకటేశ్వర సప్త శనివారం వ్రతం. అలాగే 7వ అయితే సప్త శనివారం వ్రతంకి ఎలా చేసుకోవాలని అందరికీ డౌట్ ఉంటారు కదా. ఇదిగోండి పుస్తకం అనమాట. ఈ బుక్ అయితే చాలా బాగా ఉంటుంది. ఇంకో బుక్ కూడా బుక్ షాప్లో దొరుకుతాయండి. ఏ బుక్ షాప్లో అయినా సరే మనకు దొరుకుతుంది. ఈ బుక్లో